శ్రీరాముడికి రామ అనే పదము ఎందుకు పెట్టారో తెలుసా? దశరథ మహారాజుకు పుట్టిన కొడుకులలో అందరికంటే పెద్ద కొడుకుకి రామ అని పేరు పెట్టాలని వశిష్ఠ మహర్షి చెప్పారట. దానికి కారణం ఏమిటంటే రామ అనే పదము 2 మంత్రాలలో ఉన్న బీజాక్షరాలను కలపగా వచ్చింది. ఓం నమో నారాయణాయ అనే మంత్రంలో తీసుకున్న బీజమంత్రమే రా అనే అక్షరము. అలాగే ఓం నమ శివాయ అనే మంత్రంలో తీసుకున్న బీజమంత్రమే మా అనే అక్షరము. ఈ 2 బీజమంత్రాలను కలిపి రామ అనే పేరుని శ్రీరాముడికి పెట్టారు. అందుకే రామనామము ఎంతో గొప్పదని అంటారు. లంకా నగరాన్ని చేరుకోవడానికి వానరులందరూ కలిసి రామసేతు వారధిని కట్టారు. రామునితో పాటు అతని సైన్యం మొత్తము లంకా నగరానికి వెళ్ళారు. కానీ హనుమంతుడు మాత్రము రామనామాన్ని జపిస్తూ సముద్రాన్ని దాటి లంకా నగరానికి వెళ్ళాడు. రామనామానికి అంత శక్తి ఉంది. రామనామము జపిస్తే మన మనస్సు ఎంతో నిర్మలంగా ఉంటుంది. మన జీవితంలో మనకు వచ్చే కష్టాల నుండి రామనామము మనల్ని రక్షిస్తుంది.